హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డీటా టాక్స్. ఈరోజు నేను మీకోసం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గురించి తెలియజేస్తాను. అతను ఎవరంటే ఈశ్వర్ స్పీడ్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అందరూ చూసే ఉంటారు. అతను అసలు సక్సెస్ కావడానికి ఎందుకు కారణం అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. అతను పడిన కష్టం, అతను ఎన్ని స్ట్రగుల్స్ పడనేది అనేది నేను మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఈశ్వర్ స్పీడ్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి కొన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అతనికి లక్షల మంది ఇష్టపడుతున్నారు. కానీ అతని రియల్ నేమ్ మీకు తెలుసా? అతని రియల్ నేమ్ వచ్చేసి డారెన్ జాక్సన్ వాకిన్స్. విజువల్ స్పీడ్ అయితే 2005 జనవరి 21న యూఎస్ఏలో జన్మించాడు. కానీ విజువల్ స్పీడ్ అయితే చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. అదేమిటంటే చిన్నప్పుడు విజువల్ స్పీడ్ గారు స్కూల్‌కి వెళ్ళినప్పుడు అతన్ని చాలా మంది హేట్ చేసేవారు. బాయ్స్, గర్ల్స్ అందరూ కూడా ఇన్సల్ట్ చేసేవారు. ఎందుకంటే విజువల్ స్పీడ్ గారు నల్లగా ఉండడం వల్ల అతని పక్కన కూర్చోబెట్టుకునే వాళ్ళు కూడా కాదు. అతన్ని ఒంటరిగా వదిలేసేవారు. అతన్ని అసలు స్కూల్‌లోకి కూడా రప్పించుకునేవారు కాదు. అప్పుడు విజువల్ స్పీడ్ గారు ఒంటరిగానే క్లాసులు వినేవారు. ఒంటరిగానే క్లాస్‌లో కూర్చునేవాడు. స్పీడ్ గాడు స్కూల్‌లో అతనంతా ఫుల్‌గా ఇన్సల్ట్ చేయడం వల్ల ఆ స్కూలే మానేశాడు. స్కూల్ మానేసిన కొన్ని రోజుల తర్వాత అతనికి డిప్రెషన్ వెళ్లి ఏం చేయాలో తెలియక 2020 లాక్‌డౌన్‌లో యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేశాడు. ఈ ఈశ్వర్ స్పీడ్ గాడైతే యూట్యూబ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియోకి 1 మంత్‌లో ఓన్లీ 1 వ్యూ వచ్చింది. అంటే ఆ వీడియోని ఒక నెలంతా కలిపినా ఒక్కరే చూశారు. దాని తర్వాత అతను ఏమి నిరాశ పడకుండా తర్వాత సెకండ్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన 2 మంత్స్ కూడా ఓన్లీ 20 వ్యూసే వచ్చేసాయి. అప్పుడు కొంచెం అతను చాలా బాధపడ్డాడు. అయినా ఏదో ఒకటి మరి సక్సెస్ అవ్వని వస్తుందని అప్పుడు థర్డ్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాడు. అది పెట్టిన 3 మంత్స్ తర్వాత కూడా ఓన్లీ 45 వ్యూసే వచ్చేసాయి. విశ్వ స్పీడ్ ఒక యూట్యూబ్ ఛానెల్‌ని వాళ్ళ అమ్మగారు చూసారు. అప్పుడు విశ్వ స్పీడ్ గారిని ఏమన్నారంటే, "విశ్వ స్పీడ్ నువ్వు వెంటనే యూట్యూబ్‌లో వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడం ఆపేసేయి. లేదంటే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతా" అని అన్నారు. కానీ విశ్వ స్పీడ్ గారు ఏమన్నారంటే అప్పుడు, "నువ్వెందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావు అమ్మా? నేనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతా" అని విశ్వ స్పీడ్ గారు ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోయాడు. విశ్వ స్పీడ్ గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళాక అతనికి వాళ్ళ నాన్న కూడా సపోర్ట్ చేశారు. అలా వాళ్ళ నాన్న సపోర్ట్ చేయడంతో విశ్వ స్పీడ్ గారు యూట్యూబ్‌లో డైలీ ఒక వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా డైలీ చేస్తూనే ఉండేవాడు. కానీ 2024లో ఏమైందంటే విశ్వ స్పీడ్ గారికి 2024లో వరల్డ్ బెస్ట్ స్ట్రీమర్ ఆఫ్ దాన్ని విన్ అయ్యాడు. కానీ ఇదంతా వాళ్ళ నాన్న లేకపోతే అసలు అతను ఇంత సక్సెస్ అయ్యేవాడు కాదు. విశ్వ స్పీడ్ గారు అంటే ప్రపంచానికి అసలు ఎవరు తెలియకుండా ఉండేది. విశ్వ స్పీడ్ గారి యొక్క ఇన్‌స్పిరేషన్ అయిన వరల్డ్ బెస్ట్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గారిని ఈయన కలిసారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈయన ఇంత స్థాయికి ఎదిగాడంటే దానికి కారణం చిన్నప్పుడు ఇతన్ని చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఇన్సల్ట్ చేసేవారు. అసలు పక్కన కూడా కూర్చోబెట్టుకునేవారు కాదు. ఇప్పుడు కానీ విశ్వ స్పీడ్ గారిని కలవడానికి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ వచ్చి సెల్ఫీ దిగి కలిసి వెళ్ళిపోతున్నారు. స్పీడ్ గారు చేసిన విన్యాసాలు మీరందరూ చూసే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతను కూడా పోస్ట్ చేశాడు. హ్యాండ్ ఆఫ్ ద గాడ్ మీద బ్యాక్ ఫ్లిప్ చేశాడు. దాంతో పాటు కూడా గ్రేట్ వెల్ ఆఫ్ ద చైనా మీద కూడా బ్లాక్ ఫ్లిప్ చేశాడు. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే కారు ఎదురుగా వస్తుంటే కూడా జంప్ చేశాడు. ఇలా కొత్తగా ఇతను చేశాడు. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే లవ్ లెటర్ ఆఫ్ ద చైనా మీద కూడా అతను ఎక్కడు. ఇలా విశ్వ స్పీడ్ గారైతే పెద్ద పెద్ద లైఫ్ అండ్ డెత్ గేమ్స్‌ని స్టంట్స్‌ని కూడా చేశాడు. విశ్వ స్పీడ్ గారైతే ఇప్పుడు ప్రపంచమంతా తెలుసు. ఎందుకంటే అతను అంత సక్సెస్ అయ్యాడు. త్వరలో మనం కూడా ఎలా సక్సెస్ అవ్వాలంటే మన ఎనిమిది ఎవరైతే ఉన్నారో మనతో వచ్చి ఒక సెల్ఫీ కూడా అడగాలి. అంత సక్సెస్ అవ్వాలి లైఫ్‌లో. అంతేకాక విశ్వ స్పీడ్ యొక్క కష్టాలు చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగాడనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు మీరు మాకేమైనా తెలియాలంటే కింద కామెంట్ చేయండి. దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.